మనం ఫ్రిడ్జ్ లో ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు తాజాగా ఉండడానికి ఉపయోగిస్తాం. చలికాలం, ఎండాకాలం అని తేడా లేకుండా ఇంటి అవసరాలకు ఫ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి. కొన్ని కూరగాయలను ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదని చెప్పేసి తెలుస్తోంది. దాని ద్వారా సహజ గుణాలు కోల్పోయి ఆరోగ్యానికి హాని చేస్తాయట. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా చలికాలంలో ఆకుకూరలు అధికంగా లభిస్తాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. అయితే ఆకుకూరలను ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజులు నిల్వ చేస్తే వాటి రుచి, పోషకాలు పూర్తిగా తగ్గిపోయి ఆకుకూరలను శుభ్రంగా కడిగి 12 గంటల వరకు మాత్రమే ఫ్రిడ్జ్ లో ఉంచొచ్చు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల వాటి సహజమైన లక్షణాలు నశించకుండా ఉంటాయి. ఎక్కువ సమయం నిల్వ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అదే విధంగా ప్రతి ఇంట్లో అల్లం చాలా సాధారణంగా కనిపిస్తుంది. దీన్ని సహజ ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. కొంతమంది అల్లాన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తారు. కానీ దీనివల్ల త్వరగా బూజు రావడం, చెడిపోవడం జరుగుతుంది. ఫ్రిడ్జ్ లో ఉంచినటువంటి అల్లం తినడం మూత్రపిండాలకు, కాలేయానికి హానికరం. అల్లాన్ని పొడి లేదా పేస్ట్ రూపంలో సన్నగా కట్ చేసి నిల్వ చేస్తే ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇక బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అవి మొలకెత్తుతాయి. అలాగే వాటిలోని పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఇది డయాబెటీస్ ఉన్నవారికి ప్రమాదకరంగా మారుతుంది. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. బంగాళదుంపలను చల్లని పొడి ప్రదేశంలో భద్రపరచడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల వాటి పోషక గుణాలు అలాగే ఉంటాయి. నెక్స్ట్ టమోటాలు. టమాటాలు ప్రతి ఇంట్లో అవసరమైనవే. చాలా మంది ఇవి కుళ్ళిపోకుండా ఫ్రిడ్జ్ లో భద్రపరుస్తారు. కానీ ఫ్రిడ్జ్ లో ఉంచినటువంటి టమోటాలు రుచిని, ఆకృతిని కోల్పోతాయి. టొమాటోలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసినప్పుడు ప్రభావం కోల్పోతాయి. టమోటాలను గాలి చొరబడని సంచిలో ఉంచి చల్లని ప్రదేశంలో ఉంచడం మంచిది. ఈ పద్ధతిలో వాటి పౌష్టికత అలాగే రుచి కూడా మారదు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదు.